ఈరోజు ఈ లిక్కర్ విధానం మీద, మీరు చేసినటువంటి విధానం మీద జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ మీద, దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వగలరా? ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? గత మద్యంలో స్కామ్ కానీ, ఈరోజు కల్తీ మద్య విధానం కానీ, ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి లింక్ అయి ఉన్నాయా? ఈ లింక్ అయిన కారణంగానే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు, నాకు అధికారం కావాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ మొత్తం కూడా ఈ భాగవతం మొత్తం సిట్ వేసాం. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు డీటెయిల్డ్గా దీన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ దీనికి రూట్స్ ఉన్నాయి, ఎవరు దీని కారకులు ఉన్నారు, మొత్తం కూడా తయారు చేసి ఛార్జ్ షీట్ వేసినటువంటి విధానం చాలా స్పష్టంగా డీటెయిల్గా వీళ్ళు కుట్రలు బట్టబయలైనాయి. ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తులు కుట్రలు చేస్తూ ఉంటే మన రాష్ట్రం నష్టపోతుంది, మన రాష్ట్ర పరువు ప్రతిష్టలు నష్టపోతాయి, ప్రజల ప్రాణాలు పోతాయి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి రక్త పిశాచి లాంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలు చిత్తుగా ఓడగొట్టినా ఇంకా ప్రజల్ని పట్టి పీడించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ కుట్రలు, ఈ దుర్మార్గాలు ఇంకా కొనసాగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టినా సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి రోడ్లెక్కి బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలా? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీ ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా టోటల్ ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి ప్రారంభమవుతుందో చివరి వరకు ట్రాక్ చేసే విధానాన్ని పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ప్రతి 3 బాటిల్స్కి 1 బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగారా? ఆ రోజునే మేము యాప్ తీసుకొచ్చాం, ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎక్కడైనా మీరు ట్రాక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక కల్తీ మద్యం బాటిల్ ఉన్నా దాన్ని సీరియస్గా తీసుకునే దానికోసం మేము చెప్తే 1 బాటిల్ కూడా మీరు చూపించలేక, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా మాట్లాడంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన కాదా? ఒకసారి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం లేకుండా చేశాం. పక్క రాష్ట్రాల నుంచి ఎటువంటి కల్తీ మద్యం కూడా మనకు రాకుండా, మీరు చేసిన కారణాల వల్ల కొన్ని బ్రాండ్స్ మన రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు. ఆ రోజున ఈరోజు అన్ని బ్రాండ్స్ను కూడా అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. ఈరోజు ఒక బెస్ట్ పాలసీ ఇస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యం, అసలు బీర్నే అవైలబిలిటీ లేకుండా చేశారే, బీరు బ్రాండ్సే లేకుండా చేశారే రాష్ట్రంలో. ఇవాళ అవన్నీ కూడా అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకుండా, ఇటు ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఈరోజు ఒక పక్కన నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే జోగి రమేష్ లాంటి వ్యక్తులు అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని మనం అందరం కూడా సంఘటితంగా ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది.
ఇలాంటి కుట్రల్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు మరొకసారి